హాయ్ ఫ్రెండ్స్, గ్రూప్ వన్ సంబంధించిన ఒక కొత్త నోటిఫికేషన్ రాబోతుందని ఒక టాక్ అయితే నడుస్తుంది. అది కూడా సెప్టెంబర్ నెలలో అని చెప్తున్నారు. అలా వస్తే చాలా చాలా మంచిది. ఆల్రెడీ లాస్ట్ నోటిఫికేషన్ సంబంధించిన రిక్రూట్మెంట్ సైకిల్ కూడా త్వరలో ఎండ్ అవబోతుంది. సో మన వాళ్ళు కూడా గ్రూప్ వన్ మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి అయితే సెలెక్ట్ అయ్యారు. అండ్ లాస్ట్ టైం గ్రూప్ వన్ ఇంటర్వ్యూకి వెళ్ళారు మన దగ్గర నుంచి, మన గైడెన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ మౌనిక అనే అమ్మాయి ఉంది. సో లాస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళింది కానీ ఫైనలిస్ట్లో లేదు. సో మళ్ళీ ఈసారి ఇంటర్వ్యూ కాల్ అయితే వచ్చింది. ఓకే, సో ఇలాగా మీకు ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు. ఎందుకంటే మన ఇంటర్వ్యూ గైడెన్స్లో కూడా లాస్ట్ టైం ఒకరికి సర్వీస్ అయితే వచ్చింది, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. సో వాళ్ళు ఇంకా మంచి సర్వీస్ కోసం ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. సో ఇంటర్వ్యూకి ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. అండ్ నాకు కూడా పర్సనల్ ఇంటర్వ్యూ గైడెన్స్ అయితే తీసుకున్నారు. ఓకే, ఈ రెండు విషయాలు బట్టి మీకు ఏం అర్థమైందో ఒకసారి ఆలోచించండి. ఓకే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, స్టేట్ పిఎస్సి సంబంధించింది ఒకే ఒక్క నోటిఫికేషన్ ఒకే అటెంప్ట్లో క్లియర్ చేసి వెళ్ళిపోవాలి. ఇది మీకు బెస్ట్ సజెషన్గా చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ సాయి ప్రత్యూష. సో లాస్ట్ టైం 2018 నోటిఫికేషన్ సంబంధించింది తన గ్రూప్ వన్ ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, కానీ అప్పుడు అవ్వలేదు. ఆ తర్వాత 2023 నోటిఫికేషన్లో తనకి స్టేట్ 6 ర్యాంక్ డెప్యూటీ కలెక్టర్ అయితే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ కేశవర్ధన్ రెడ్డి, తింది కూడా చాలా యూపీఎస్సీ మెయిన్స్ అటెంప్ట్స్ అయ్యాయి. ఆల్మోస్ట్ ఒక 4 years వెయిటింగ్ తర్వాత దీనికి డెప్యూటీ కలెక్టర్ వచ్చింది. అలాగే ప్రమోద్ కూడా అంతే. సో చాలాసార్లు యూపీఎస్సీ మీద ఫోకస్ చేయడం జరిగింది. అండ్ ఫైనలీ ఏపీఎస్సీ గ్రూప్ వన్ ద్వారా డిఎస్పీగా సెలెక్ట్ అయ్యారు. అలాగే ఆదిత్య కూడా యూపీఎస్సీ బ్యాక్గ్రౌండ్, ఆల్మోస్ట్ 4 years ఎఫర్ట్. నాతోనే పర్సనల్గా 3 years ట్రావెల్ చేయడం జరిగింది. నాన్ లోకల్లో తెలంగాణ అబ్బాయి, నాన్ లోకల్లో ఇక్కడ స్టేట్ 53rd ర్యాంక్ అయితే మనం తెప్పించాం. సో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, లే సెక్రటరీ అండ్ ట్రెజరర్ వచ్చింది. సేమ్ తినకే తెలంగాణ గ్రూప్ వన్లో కూడా ఇప్పుడు డిఎస్పీ అయితే రాబోతుంది. అక్కడ 91 ర్యాంక్ అయితే వచ్చింది. ఓకే, సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒకే అటెంప్ట్లో జరిగిపోవాలి. ఓకే, సో నెక్స్ట్ అటెంప్ట్ అవేం వద్దు ప్లీజ్. ఇప్పుడు మీకున్న టైం అయితే చాలా మంచి టైం అని అనుకోవాలి. సో నోటిఫికేషన్ వచ్చే చూద్దాం, సిలబస్లో ఏమైనా మార్పులు వస్తాయేమో, అదంతా వద్దు. ఈరోజు ఏదైతే మీ చేతిలో ఉందో దాన్ని ప్రొడక్టివ్గా మీరు వాడుకుంటున్నారు లేదా ఒకటే అనుకోండి. రేపు మీరు గవర్నమెంట్ సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తారో ఒక ఆఫీసర్గా, సేమ్ అదే మీ స్టడీ రొటీన్లో చేయండి. అదొక్కటి నేను చెప్పేది. మీరు ఎప్పుడైతే ఒక ఆఫీసర్ మైండ్ సెట్ బిల్డ్ చేసుకుంటారో ఆబ్వియస్లీ మీ మైండ్ సెట్ మారుతుంది, మీ అప్రోచ్ మారుతుంది, మీ అనలిటికల్ స్కిల్స్ మారుతాయి, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ మారుతుంది. ఇవన్నీ మిమ్మల్ని ఒక గ్రూప్ వన్ ఆఫీసర్గా తయారు చేస్తాయి. అండ్ రేపటి రోజు పబ్లిక్ సర్వీస్లో కూడా మీరు బాగా చేయగలరు. ఇవన్నీ ఏదో ఊరికే చెప్పట్లేదు, అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఎందుకంటే ఫ్రమ్ 2017 నోటిఫికేషన్. సో అప్పుడు మనం చాలా తక్కువ మందికి ఇచ్చాం, 3 ఇచ్చాం. సో దాంట్లో ఒకరికి సిటీఓ అయితే వచ్చింది అండ్ ఒకరికి ఇంటర్వ్యూ కాల్ అయితే వచ్చింది. అలాగే 2018 నోటిఫికేషన్ 2020లో ఏవైతే రిజల్ట్స్ వచ్చాయో సో వాళ్ళకి సంబంధించిన గైడెన్స్ బ్యాచ్ వాళ్ళని చూపిస్తున్నా. అలాగే మన స్టడీ మెటీరియల్స్ ఫాలో అయిన వాళ్ళు కూడా చూపిస్తున్నా టెస్ట్ మాడ్యూల్స్. సో లోహిత్ జయసాగా తిను మన మెటీరియల్స్ ఫాలో అయితే జరిగింది, ఎంపీడీఓ అయితే వచ్చింది. అలాగే భార్గవి తిని కూడా మన ఏపీ ఎకానమీ మెటీరియల్స్ ఫాలో అవడం జరిగింది. అండ్ ఇది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది అన్నారు, మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి. అండ్ ఫైనల్లీ ఎంపీడీఓ అయితే వచ్చింది. ఇప్పుడు ఎంపీడీఓగా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు కూడా మళ్ళీ ఎగ్జామ్ రాశారు. ఎందుకోసం? అంతకన్నా బెటర్ సర్వీస్ కోసం. సో ఇదొక సిచ్యువేషన్. ఓకే, సో జనరల్గా ఏంటంటే ఈ ఎంపీడీఓ అయితే మనకి ప్రమోషన్స్ ఏ ఉండవు. ఓకే, సో అందుకు డెప్యూటీ కలెక్టర్ అనే గోల్ రీచ్ అవ్వడం కోసం మళ్ళీ చాలామంది రాశారు నెక్స్ట్ నోటిఫికేషన్స్ కూడా. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండడానికే మీకు చెప్తున్నాను, ఒకే అటెంప్ట్లో మంచి సిరీస్ తెచ్చుకోవడానికి బాగా కష్టపడి చదవాలి. అది కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ అయితే అవసరం. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేస్తున్నాం. ఓకే, నోటిఫికేషన్ వచ్చే ముందుకి మీ మెయిన్స్ ప్రిపరేషన్ అనేది స్మార్ట్ వేలో జరగాలి అండ్ ఎగ్జామ్కి రిలవెంట్గా చదవాలి. ఇది మెయిన్ థింగ్. ఓకే, అందుకోసం మనం స్టడీ మెటీరియల్స్ ప్రోగ్రామ్ అయితే మనం లాంచ్ చేస్తున్నాం. సో ఏపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్ స్టడీ మెటీరియల్స్లో భాగంగా జనరల్ ఎస్ఏ, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ, పాలిటీ, గవర్నెన్స్, ఎథిక్స్,
ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా స్టడీ మెటీరియల్స్ అయితే మనం ఇస్తున్నాం. ఓకే, సో జనరల్ ఎస్సే అంతా కూడా ఇదే ఫార్మాట్ ఉంటుంది, నేషనల్ ఇంటర్నేషనల్ కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కానీ. సో ఇండియన్ హిస్టరీ అంతా ఈ ఫార్మాట్ ఉంటుంది, ఏపీ హిస్టరీ ఈ పర్టికులర్ ఫార్మాట్ ఉంటుంది, అండ్ ఇండియన్ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ అంతా ఈ ఫార్మాట్ ఉంటుంది. ఆ తర్వాత పాలిటీ కంప్లీట్ అనలిటికల్ వ్యూ ఉంటుంది, అండ్ గవర్నెన్స్ కూడా అలాగే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎథిక్స్, ఇంటిగ్రేటెడ్ యాప్షూడ్, ఇది కొత్త సబ్జెక్ట్ కాబట్టి విత్ ఎగ్జాంపుల్స్ అండ్ స్పూన్ ఫీడింగ్ లాగా ఈ కంటెంట్ అయితే డిజైన్ చేయడం జరిగింది, ఎందుకంటే ఇదంతా కొత్త సబ్జెక్ట్ కాబట్టి. ఇండియన్ ఎకానమీ అంతా కూడా కంపారిటివ్ అనాలిసిస్ మీద ఉంటుంది, అండ్ సేమ్ అదే ఫార్మాట్లో ఏపీ ఎకానమీ అంతా కూడా కంపారిటివ్ అనాలిసిస్ మీద ఉంటుంది. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్గా ఈ టెక్నికాలిటీ సబ్జెక్ట్ అండ్ కీవర్డ్ సెంట్రిక్ అప్రోచ్లో అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ టైం కూడా మన వాళ్ళకి మంచి మార్క్స్ అయితే వచ్చాయి, గత 3 నోటిఫికేషన్లు కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి గురించి చెప్పాలి. సో లాస్ట్ 3 నోటిఫికేషన్స్ 3 ఇంటర్వ్యూస్కి వెళ్ళారు. ఓకే, ఇది ఒక అన్సంగ్ హీరో అనే చెప్పాలి, అందుకే రివీల్ చేయట్లేదు. సో తను ఏదైతే పెట్టుకున్నారో మీరు అదే తీసాను. ఇది ఎప్పుడో మేబీ ఒక 2 years ముందు వచ్చిన మెయిల్లా ఉంది. సో అదే మీకు షేర్ చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే తను గ్రూప్ 1 ఇంటర్వ్యూ 2016 వెళ్ళడం జరిగింది. ఓకే, అలాగే 2018లో కూడా ఫస్ట్ లిస్ట్లో తిరిగి కాల్ రావడం జరిగింది. అలాగే 3rd నోటిఫికేషన్లో కూడా వెళ్ళడం జరిగింది. అంటే 3 సార్లు ఏబిపిఎస్సి గ్రూప్ 1 ఇంటర్వ్యూకి వెళ్ళారు. అండ్ ఇక్కడ ఎండ్ రిజల్ట్ ఏంటి తెలుసా, ఫైనల్గా తను సెలెక్ట్ అవ్వలేదు. ఓకే, ఇది రియాలిటీ. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటా కదా. ఒకే అటెంప్ట్లో జరిగిపోవాలి, అది కూడా మీకు మంచి సర్వీస్ రావాలి. సో మంచి సర్వీస్ రావాలంటే మెయిన్స్లో మ్యాక్సిమం మార్క్స్ రావాలి, అది ఇక్కడ థింగ్. సో అందుకే కొత్త నోటిఫికేషన్ రాకముందే నెక్స్ట్ 3 to 4 monthsలో మీ మెయిన్స్ ప్రిపరేషన్ సాలిడ్గా జరిగిపోవాలి. ఇది ఎప్పుడైతే జరుగుద్దో మీరు అనుకున్న సర్వీస్ తెచ్చుకోగలరు. ఓకే, ఇదంతా నేను ఊరికే చెప్పట్లేదు, వాస్తవాలని మనం ఆడుకుందాం. ఓకే, సో ఎలాగా ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కూడా ఇంటర్వ్యూ గైడెన్స్ ఇస్తున్నప్పుడు త్రూ పర్సనల్ మెంటర్షిప్ ఐఐటి బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు, ఎన్ఐటి బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా 3 years 4 years నుంచి కంటిన్యూస్గా ప్రిపరేషన్ ఉన్నవారు. సో టోటల్ క్రీమ్ అయితే అక్కడ నేను చూస్తున్నాను. ఓకే, కాబట్టి టఫ్ కాంపిటీషన్ ఉంది, చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. సో ఎక్కడైతే మన ఆంధ్రాలో ఈ టఫ్ నేచర్ మనం చూస్తున్నాం అంటే అది ముందు నుంచే కాంపిటేటివ్ ఎడ్జ్ తీసుకుంటూ, లైక్ రకరకాల ఎగ్జామ్స్, ఐఐటి జేఈ కానీ, లేకపోతే ఒకప్పుడు ఏఐట్రిపుల్ ఉండేది. సో దానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది సీనియర్స్ బాగా, అలాగే ఎన్ఐటీస్లో చదివిన వాళ్ళు, ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసిన వాళ్ళు. సో ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇందాక కూడా ఒక స్లాట్ తీసుకున్న 8:30 PM తనైతే ఆల్రెడీ లాస్ట్ టైం ఏబిపిఎస్సి గ్రూప్ 1 ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఫైనలిస్ట్లో తొందరలేదు, మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఓకే, ఇక చూసారా ఎందుకు ఇవన్నీ మీతో చెప్తున్నా అనేది. ఒకే అటెంప్ట్లో మీకు సర్వీస్ తెచ్చుకోవాలి అట్ ఎనీ కాస్ట్. మళ్ళీ అవకాశాలు రావు. ఈ రోజుల్లో నిజమైన అదృష్టం ఏంటంటే అవకాశం రావడం, నేను దాన్నే నమ్ముతా. సో వచ్చే అవకాశాన్ని రైట్ వేలో మీరు తీసుకొని ప్రొడక్టివ్గా ప్లాన్ చేసుకొని మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకునేలాగా మీ స్ట్రాటజీ ఉండి కరెక్ట్ ప్రాసెస్లో ఎగ్జిక్యూట్ చేసుకుంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు డ్రీమ్ సర్వీస్ అయితే వస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మన కంటెంట్ లేకపోతే మన స్టడీ మెటీరియల్స్ కానీ లేకపోతే మన పర్సనల్ మెంటర్షిప్ కానీ ఏమన్నా మీకు అవసరం అనుకుంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, వాట్సాప్ నెంబర్ కూడా మీకు షేర్ చేస్తాను. సో వాట్సాప్ నెంబర్ 8143746589. సో మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు. సో మేడంతో మీరు చాట్ చేయొచ్చు. సో ఈ స్టడీ మెటీరియల్స్కి ఏంటి ఎక్కడ కూడా ప్రింట్ ఆప్షన్ ఉండదు, హెడ్ ఆప్షన్ ఉండదు, ఓన్లీ పీడిఎఫ్ ఫార్మాట్ ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు. ఓకే, సో ఇన్ కేస్ మీకు అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి, వాట్సాప్ చేయండి. ఓకే, సో దట్స్ అ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.